బట్ పొలిమేర సినిమాతో మీకు మంచి రికగ్నిషన్ వచ్చింది. అవును సార్. Best Actress Jury goes to Mahawali Polimera 2, actress Kamakshi. ఒక డైరెక్టర్ వచ్చి పొలిమేర చూసాను. రీసెంట్ టైమ్స్ లో నేను ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 30-40 స్క్రిప్ట్స్ ఉన్నాయి సార్. అదన్నీ పొలిమేర వల్ల వచ్చింది. లేయర్ ఆఫ్ ట్రయల్ అండ్ ఎర్రర్. దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్, ఛాలెంజెస్ దట్ ఉమెన్ ఫేస్. వాటికి భయపడే రారు ఇండస్ట్రీలోకి. దట్ పార్ట్ రియలీ హౌ యూ డెల్ట్ విత్ అండి? సార్ ఆబ్స్టికల్స్ అన్ని చోట్ల ఉంటాయి, ఇండస్ట్రీలో ఇంకా ఎక్కువ ఉంటాయి. అదే మొన్న చిరంజీవి గారు చెప్పి స్ట్రిక్ట్ గా ఉండి సీరియస్ గా ఉంటే కనుక ఏ ఒక్కటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించారు. ఎలాంటి అంటే క్యాస్ట్ కావచ్చు అలాంటివి ఏమి ఉండవండి. ఈ ఇండస్ట్రీ అనేది ఒక అద్దం లాంటిది. నువ్వేమి ఇస్తావు తిరిగి నీకు అదే వస్తుంది. దాని ఊరికే ఇల్లు రచ్చ రచ్చ చేశారు ఆ చిన్నయ్యాళ్ళు. కానీ దేనికి తలంచకండి, లొంగకండి. బీ వాట్ యు ఆర్. ఎవరికైనా కంప్లీట్ గా క్రెడిట్ ఇవ్వాలి. ఎవరికి ఇస్తారు? Obviously, I have to thank my mom. కష్టపడుతుంది, అనుకున్నది ఏదో ఒకలా చేస్తుంది. వదిలేండి దాని దారిని ఎందుకు. ఎలా వదిలేస్తారు ఆడపిల్లలు అలాగే ఇంట్లో? సార్ ఫస్ట్లీ డ్రీమ్ డజంట్ కమ్ ఫ్రమ్ జెండర్ సార్. మగోడైతేనే ఇది డ్రీమ్ చేయాలి, ఆడవాళ్ళు అయితే డ్రీమ్ చేయకూడదు. డ్రీమ్ కి జెండర్ డిఫరెన్సెస్ తెలియదు. when the right person comes and the right time comes, అది మనకు తెలుగులో కూడా ఒక సామెత ఉంది కదా సార్, కలిసి వచ్చే కాలం అనుకున్నట్టు. నువ్వు ఏమొచ్చినా ఆగదు, కళ్యాణం వచ్చినా సారీ ఐఎమ్ వెరీ బ్యాడ్ విత్ ప్రౌడ్స్. సో ఇప్పుడు డెకాయిట్ ఉంది సార్ రిలీజ్ కి. సో డెకాయిట్ లో ఐ డిడ్ అ వెరీ నైస్ రోల్. రిమార్కబుల్ అండ్ గుర్తుండిపోయే మెమరబుల్ క్యారెక్టర్ అది. చిరంజీవి గారు మీ గురించి ఒక దాంట్లో చెప్పింది బాగా వైరల్ అయింది. కామాక్షి ఏదో మాట్లాడుతుంటే నా చెవిలో గుసగుసలాడాడు. నా అనిల్ రావుపుడి ఏం చెప్తాడా ఏంట మళ్ళీ వెళ్ళి ఏమి వినాల్సి వస్తుంది ఏంటి అన్నాను. కాదండి మన దాంట్లో ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అయితే ఉంది, అలాంటిది ఏదైనా అమ్మాయికి ఇస్తే బాగుంటుంది కదా అన్నాడు. ఓ శభాష్ అన్నాను, అంతే చెప్పింది. అవును సార్, లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సార్. మరి ఏంటి మళ్ళీ అలాంటి ఛాన్స్ ఏదో దాచేస్తున్నారు. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ ఇలాంటి స్పెషల్ గెస్ట్ కాదు. డాక్టరు, వైద్య వృత్తి, తర్వాత థియేటరు, తర్వాత సినిమాలు, ఓ పక్కన ఫెమినా మిస్ ఇండియా అండ్ మిస్ ఇండియా రిప్రజెంటేషను, సో మెనీ ఫ్యాకల్టీస్, సో మెనీ యాక్టివిటీస్, చాలా విపరీతమైన యాక్టివిటీ ఉన్న మోస్ట్ యాక్టివ్ అండ్ డైనమిక్ పర్సన్ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అండ్ బ్రహ్మాండమైన సినిమాలు చేయబోతున్నారు. ఓ పక్కన అడవిశేష్తో డెకాయిట్ రిలీజ్ కాబోతుంది, ఇంకో పెద్ద హీరోతో సినిమా ఉన్నదని వింటున్నాం. ఇలా రకరకాల యాంగిల్స్లో ఆవిడ ఇన్నాళ్ళ జర్నీ ఇప్పుడు కెరీర్లో వాటన్నిటికీ సంబంధించి ఆవిడని అడిగి చాలా వివరాలు తెలుసుకుందాం. ఆ వివరాలు, కబుర్లు, కాకరకాయలు అన్నీ విని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. మీ అందరి తరఫున ఆవిడే డాక్టర్ కామాక్షి భాస్కర్లా. ఆవిడ మీ అందరి తరఫున ఈ ప్రోగ్రామ్కి ఆహ్వానిస్తున్నా. నమస్తే అండి. నైస్ టు సీ యు ఆఫ్టర్ సో లాంగ్ టైం. మీరు బాగా బిజీ అయిపోయారు. ఎక్కడ బి వెరీ బిజీ ఇస్ ద గ్రేటెస్ట్ బూన్. పెద్ద వరం అది. ఇట్ మీన్స్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ రైట్. Yes, you are on the way. On the way. You do not know where you are going, but you are on the way. On the way. Let us hope all things fall in places. Yeah. For you. Yeah, అసలు అంటే ఈ అంతకుముందు మీరు వచ్చారు, కొన్ని సినిమాలు ఏవో చేశారు, బట్ పొలిమేర సినిమాతో మీకు మంచి రికగ్నిషన్ వచ్చింది. అవును సార్. తర్వాత ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్సే రావడం, ఎక్కడ మీరు హై అందుకోలేని ఒక మిడిల్ స్లాట్ లోనే అలా ఉన్నారని నాకు అనిపిస్తుంటుంది. వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ దట్ అండి? To be very frank, what I personally believe is
సో సక్సెస్ అనేది సమ్ టైమ్స్ ఇట్స్ ఇంటర్నల్, సో ఇట్స్ Yes. నాట్ ఇమీడియట్ విజిబిలిటీ కొంతమందికి. Yes. ఎవ్రీబడీస్ జర్నీ ఇస్ డిఫరెంట్ కదా సార్. అవును. నాది వేరు, మీది వేరు, ఆర్ నాతో పాటు వచ్చిన వేరే కాంటెంపరీ యాక్ట్రెసెస్ అందరిది వేరు. సో సమ్ టైమ్స్ సక్సెస్ ఇస్ ఒకసారి డబ్బులు వస్తాయి, ఒకసారి పేరు వస్తుంది, ఒకసారి పాఠాలు డబ్బులు నేర్చుకుంటాం, రెండు వస్తాయి. ఒకసారి పాఠాలు నేర్చుకుంటాం. ఓకే, పాటలు నేర్చుకున్నారా? అఫ్ కోర్స్, బికాస్ ఇట్స్ అ న్యూ కెరియర్. సో ఎవరికైనా కొత్త జర్నీ అంటే చాలా నేర్చుకునేవి, చాలా అన్లర్న్ చేయాల్సినవి ఉంటాయి కదా. అన్లర్న్ చేయాల్సి. యా, బికాస్ మనం ఒక కైండ్ ఆఫ్ కల్చర్కి, ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్స్కి అలవాటు పడతాం. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఓ ఇలా నా ఇక్కడ జరిగేది, సో దిస్ ఇస్ హౌ ఐ హ్యావ్ టు డూ అండ్ హ్యావ్ టు వర్క్ ఆన్ ద క్రాఫ్ట్. సో ఇవన్నీ నేర్చుకొని కొన్ని అన్లర్న్ చేసి, అరే ఇన్ని ఇయర్స్ నేను అనుకుంటుంది రాంగ్, ఇది కదా కరెక్ట్, ఓకే ఇది అప్లై చేసి చూద్దాం. సో అలాగా ఒకసారి పాఠాలు నేర్చుకుంటాం, ఒకసారి డబ్బులు వస్తాయి, ఒకసారి పేరు వస్తుంది. సో సక్సెస్ ఇస్ నాట్ ఆల్వేస్ ఇమీడియట్ విజిబిలిటీ. అవును. ఇట్ ఈస్ వెంటనే అందరికి ఎగ్జాక్ట్లీ ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ జర్నీ కాబట్టి. కరెక్ట్. సో ఐ థింక్ కన్సిస్టెన్సీ అండ్ గ్రోత్ ఇస్ నా వరకు అది కులమానంగా పెట్టుకున్నాను నేను. ఏది? గ్రోత్ అండ్ కన్సిస్టెన్సీ. గ్రోత్ అండ్ కన్సిస్టెన్సీ అంటే మీరు ఇప్పుడు గ్రోత్ అండ్ కన్సిస్టెన్సీ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు ఓకే, ప్రతి సక్సెస్ విజిబుల్ కాదు, ఎగ్జాక్ట్లీ. కనిపించదు, కళ్ళకి కనిపించదు. యూ ఫీల్ దట్ ట్రావెల్, మీకు అనిపిస్తుంది ఆ మూమెంట్, ఆ జర్నీ, దాంట్లో స్టెప్స్, ముందుకు పడే అడుగులు మీకు కనిపిస్తుంటాయి. అందరికి కనిపించాలని లేదు. బట్ దేర్ వాజ్ స్లో పేస్ అట్లీస్ట్. అంటే చక్ 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 మని హుక్ అయిన సిచ్యువేషన్ అయితే ఉన్నదని చెప్పగలరా మీరు? అకార్డింగ్ టు మై జర్నీ, వెన్ ఐ స్టార్టెడ్ ఇన్ 2017 నేను ఇండియా వచ్చింది. మిస్ ఇండియాకి ప్రిపేర్ అవుతా 2018లో ఆడిషన్ ఇచ్చి మిస్ ఇండియాకి, దెన్ సెలెక్ట్ అయ్యి విన్ అయ్యి మిస్ ఇండియా తెలంగాణగా మన రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసి ఫినాలేలో సో టాప్ 15 వరకు వెళ్ళి, దెన్ ఆ తర్వాత బికాస్ ఐ స్టడీడ్ మెడిసిన్, అక్కడ జాబ్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఒకసారి అది చేస్తూ మోడలింగ్ చేస్తూ, ఓకే దిస్ ఇస్ నాట్ మై కాలింగ్, దెర్ ఇస్ సంథింగ్ విచ్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్. ఆ ఏజ్లో, ఆ స్టేజ్, ఆ ఫేస్ ఆఫ్ లైఫ్లో నాకు తెలియలేదు. సో ఐ డిడ్ థియేటర్, దెన్ ఐ స్టార్టెడ్, ఐ హ్యావ్ నో యాక్సెస్ టు ఇండస్ట్రీ ఫస్ట్ థింగ్. సో ఎలా స్టార్ట్ చేయాలి? ఆడిషన్స్ ఇచ్చి స్టార్ట్ చేయాలి. సో ఐ డిడ్ సమ్ అన్క్రెడిటెడ్ రోల్స్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లో నేను ఉన్నాను అని ఈరోజు, అరే తిను పొలిమేరలో హీరోయిన్ రా అని ఇప్పుడు చెప్తున్నారు. నేను 2019లో ఆ మూవీ షూట్ చేశాను. తర్వాత లాక్డౌన్ వచ్చింది, మధ్యలో 3 years పోయింది. సో లాక్డౌన్ లో దట్ 6 months ఎవ్రీబడి వర్ ఎట్ హోమ్. 2020 మార్చ్ నుంచి ఆ ఇయర్ ఎండింగ్ ఆల్మోస్ట్ నవంబర్ వరకు అందరూ ఇంట్లోనే ఉన్నాము. సో దట్ ఇయర్ వాజ్ జస్ట్, నేను అప్పుడే స్టార్ట్ చేశాను. సో మళ్ళీ బ్రేక్ వచ్చింది ఇమీడియట్ గా. దెన్ పొలిమేరా 1 హ్యాపెండ్, బట్ రిలీజ్డ్ ఆన్ OTT. నా ఫస్ట్ ఫిల్మ్ యాజ్ ఎ లీడ్ రామరాజు గారితో చేశాను. ఆ ఫిల్మ్ కూడా ప్రియురాలు OTT, న్యూ OTT, సోనీ లివ్ అప్పటికి మన ఆడియన్స్ కి తెలియదు. సో అక్కడి నుంచి నా గ్రాఫ్ చూసుకుంటే అన్క్రెడిటెడ్ రోల్స్ నుంచి స్టార్ట్ చేస్తూ, దెన్ ఐ స్లోలీ డిడ్ పొలిమేరా 2 అన్న ఫిల్మ్తో పీపుల్ స్టార్టెడ్ నోయింగ్ మీ. అరే దీని పొలిమేరలో అమ్మాయి అని ఒక బ్రాండ్ వచ్చింది. సో పొలిమేర తర్వాత ఐ డిడ్ పొలిమేర కామాక్షి అని పేరు వచ్చేసింది, ఇంటి పేరు మారిపోయింది. ఎగ్జాక్ట్లీ. దానికన్నా ముందు నేను విరూపాక్ష కూడా చేశాను. బట్ అందరికి ఆ సీన్ లో పర్ఫార్మ్ చేసిన అమ్మాయి బాగా చేసింది అన్నారు, కానీ నేను ఎవరు తెలియదు. పొలిమేర తర్వాత ఎవ్రీబడి రీవిజిటెడ్ ద ఫిల్మ్. ఓ పొలిమేర అమ్మాయి రా, ఇది కూడా చేసింది, ఇంత డిఫరెంట్ గా ఉంది ఏంటి. సో చాలా వరకు నేను ఎప్పుడు దిస్ ఇస్ హౌ ఐ అపియర్ ఇన్ పర్సన్. బట్ మూవీస్కి వచ్చేసరికి ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలో అలానే కనబడతాను. ఇలా కాదు, నేను ఎలా ఉన్నానో ఆడియన్స్కి తెలియాలి. బికాస్ ఐ వాంట్ మై క్యారెక్టర్స్ టు స్పీక్. ఐ వాంట్ పీపుల్ టు రిమెంబర్ ద క్యారెక్టర్స్, ద పర్ఫార్మెన్స్, నాట్ మీ యాజ్ అ పర్సన్. సో ఆ కుతూహలంతో, ఆ ఎగ్జైట్మెంట్తో ఐ గేవ్ మై 100% టు ద క్యారెక్టర్స్. సో ఒక అన్క్రెడిటెడ్ రోల్స్ నుంచి స్టార్ట్ అయిన నా జర్నీ ఈరోజు పొలిమేర తర్వాత ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ ఇస్తున్నాను. అండ్ పొలిమేర తర్వాత ఐ డన్ 3 films లాస్ట్ ఇయర్, బీట్ లైలా ఆర్ రైల్వే కాలనీ ఆర్ వాట్ ఈస్ అదర్ ఫిల్మ్, షో టైమ్, నాది నవీన్ చంద్ర గారు. సో అల్లర్ నరేష్ గారు, నవీన్ చంద్ర గారు, దేర్ ఆల్ యాక్టర్స్ హూ హ్యావ్ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ అ వైల్. సో వాళ్ళ పక్కన అండ్ యూ నో హౌ గుడ్ యాక్టర్స్ దే ఆర్. అందరూ ఎంత బాగా అప్రిషియేట్ చేస్తారు వాళ్ళ యాక్టింగ్ ని, వాళ్ళ క్రాఫ్ట్ ని. సో అలాంటి వాళ్ళతో ఈక్వల్ గా నిలబడి స్క్రీన్ మీద పర్ఫామ్ చేయడం అంటే, ఫ్రమ్ వేర్ ఐవ్ స్టార్టెడ్ టిల్ హియర్
ఇలా పీక్ చూడకపోయినా ఐఎమ్ గ్రాడ్యువల్లీ రైజింగ్, రైజింగ్. ఏ గ్రాడ్యువల్ రైజ్. ఎస్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.